సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత రూత్ ప్రభు ఒకరు. ఆమె పేరు వినగానే ప్రేక్షకుల మనసులో ఒక ప్రత్యేకమైన గౌరవం, అభిమానం కలుగుతుంది. స్క్రీన్ పై ఆమె చూపించే ఎమోషన్స్, న్యాచురల్ పర్ఫార్మెన్స్ మరియు కెరీర్ లో చూపించిన డెడికేషన్ ఆమెను కేవలం హీరోయిన్ గానే కాకుండా ఒక గ్లోబల్ స్టార్ గా నిలబెట్టాయి. కానీ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక కఠినమైన ప్రయాణం, డిసిప్లైన్ తో కూడిన జీవితం దాగి ఉంది. 1987 ఏప్రిల్ 28న చెన్నైలో జన్మించారు. సమంత చిన్నతనంలోనే చదువులో చాలా ప్రతిభ చూపించారు. చెన్నైలో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమె ఆ తర్వాత స్టెల్లా మేరీస్ కాలేజ్లో బీకామ్ డిగ్రీ పూర్తి చేసింది. క్లాస్లో టాపర్గా నిలిచే స్థాయిలో ఆమె అకాడమిక్గా స్ట్రాంగ్గా ఉండేది. మొదట్లో ఆమె లక్ష్యం సినిమాలు కాదు, భవిష్యత్తులో ఒక ప్రొఫెషనల్ అకౌంటెంట్ అవ్వాలని. ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లాలని గట్టిగా ప్లాన్ చేసుకుంది. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఆ కలను పూర్తి చేయలేకపోయింది. అప్పుడే సమంత జీవితం ఓ కొత్త మలుపు తీసుకుంది. తన ఖర్చులకు కుటుంబానికి సహాయం చేయడానికి కాలేజ్ రోజుల్లోనే ఆమె పార్ట్ టైం మోడలింగ్ ప్రారంభించింది. మోడలింగ్ చేస్తున్న టైంలో డైరెక్టర్స్ దృష్టిలో పడిన శామ్ కు 2010లో ఏమాయ చేసావై మూవీ ద్వారా హీరోయిన్ గా ఛాన్స్ రావటం, అక్కడి నుంచి వచ్చిన అవకాశాలు సినిమా ప్రపంచానికి దగ్గర చేశాయి. మొదట్లో హీరోయిన్ అవ్వాలనే స్పష్టమైన ప్లాన్ లేకపోయినా ఆమె టాలెంట్, స్క్రీన్ ప్రెజెన్స్ కారణంగా సినిమా అవకాశాలు వరుసగా వచ్చాయి. ఈ విధంగా అనుకోకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత తర్వాత అదే రంగానికి తన కెరీర్ గా మార్చుకుంది. సినిమా రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత సమంత తనను తాను పూర్తిగా మార్చుకుంది. ప్రతి పాత్రను డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయడం, ఎమోషనల్ సీన్స్ లో సహజత్వం చూపించడం ఆమెకు భారీగా గుర్తింపు తీసుకొచ్చింది. ఆమె కేవలం నటిగా మాత్రమే కాకుండా సినిమా బిజినెస్ ను అర్థం చేసుకునే అరుదైన హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల రెమ్యునరేషన్, ఇన్వెస్ట్మెంట్స్, ప్రొడక్షన్ వాల్యూస్ ను బాగా అర్థం చేసుకునేది. ప్రస్తుతం సమంత పలు స్టార్టప్లలో ఇన్వెస్ట్ చేస్తూ సొంత ప్రొడక్షన్ రంగంలో కూడా అడుగుపెట్టారు. హీరోయిన్ సెంట్రిక్ సినిమాలను ఎలా మార్కెట్ చేయాలో తెలిసిన నటీమణుల్లో ఆమె ఒకరు. ఇది ఆమెను కేవలం ఆర్టిస్ట్ గా కాకుండా ఒక స్మార్ట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రెన్యూర్ గా కూడా నిలబెట్టింది. వ్యక్తిగతంగా చూస్తే సమంత మల్టీ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ లో పెరిగింది. తెలుగు మరియు మలయాళీ కుటుంబం మూలాలు ఉండటం వల్ల ఆమెకు భిన్నమైన సంస్కృతుల ప్రభావం ఉంది. ఈ కలయిక ఆమె వ్యక్తిత్వంలో కూడా కనిపిస్తుంది. ఆమెకు జపనీస్ ఫుడ్, చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. 2013లో సమంతకు టైప్ 1 డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆ తర్వాత ఆమె జీవితంలో మరో పెద్ద పరీక్ష ఎదురైంది. అదే మయోసైటిస్ అనే అరుదైన ఆటోఇమ్యూన్ వ్యాధి. అయినప్పటి నుంచి ఆమె వెనక్కి తగ్గలేదు. కఠినమైన డైట్, ఫిట్నెస్ రొటీన్ పాటిస్తూ తన ఆరోగ్యాన్ని నియంత్రణలో ఉంచుకుంది. ఈ క్రమశిక్షే ఆమెను హెల్త్ అండ్ వెల్నెస్ ఐకాన్ గా మార్చేసింది. సమంత సామాజిక సేవా రంగంలో కూడా చురుకుగా ఉంటుంది. ఆమె స్థాపించిన ప్రత్యూష సపోర్ట్ ఫౌండేషన్ ద్వారా పేద మహిళలు మరియు అనాథ పిల్లలకు వైద్య సహాయం అందిస్తోంది. ముఖ్యంగా క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు ఆర్థిక సహాయం అందించడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సేవాభావం ఆమెను ఒక బాధ్యత గల సెలబ్రిటీగా నిలబెట్టింది. నటన, వ్యాపారం, ఆరోగ్యం, సేవా కార్యక్రమాలు, ఈ 4 రంగాల్లో సమతుల్యత సాధిస్తూ సమంత తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకుంది. ఆమె ప్రయాణం కేవలం సినిమా కథ కాదు, ఒక ఇన్స్పిరేషనల్ రియల్ లైఫ్ స్టోరీ. చివరిగా చెప్పాలంటే సమంత రూత్ ప్రభు ప్రయాణం కష్టాలు ఎంత పెద్దవైనా క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యం. ఇలాంటి మరిన్ని సినీ బయోగ్రఫీలు, ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ శ్రావ్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా మీ అభిప్రాయాలను మా కామెంట్స్ లో తెలియజేయండి.